శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో ప్రయోగించిన జిఎస్ఎల్వి F-15 రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని విజయవంతంగా నింగిలోకి దూసుకుపోయింది. అనంతరం ఉపగ్రహం సక్సెస్ఫుల్ గా నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయంగా అభివృద్ధి చేసిన 2250 కిలోల నావిగేషన్ ఉపగ్రహం వ్యవస్థ ప్రయోగం విజయవంతమయ్యి ఇస్రో ఖాతాలో మరో మైలురాయిగా నిలిచింది. NVS-2 కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవది. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను అందించనుంది. ఇస్రో చైర్మన్ గా వి నారాయణన్ బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన మొట్టమొదటి ప్రయోగం కావడంతో ఆయనే అన్ని ప్రక్రియలను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణన్ మాట్లాడుతూ ఇస్రోకు ఇది 100వ ప్రయోగమని చెప్పారు. NVS-2 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలందిస్తుందని, విక్రమ్ సారాభాయ్ హయాం నుంచి ఇస్రో విజయ పరంపర కొనసాగుతుందని అన్నారు. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగిందని, ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా జరిగిన 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపామని ఆయన వివరించారు. Under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 foreign satellites. This launch site has witnessed several significant milestones of the Indian space program, including 3 Chandrayaan missions, a Mars orbiter mission, Aditya L1 mission, SRE mission, a single rocket placing 104 satellites in the orbit, and host of communication, earth observation and navigation satellites.